హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి ఉన్నత న్యాయస్థానానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, మనకేంటంటే మీరందరికీ కూడా తెలిసిందే, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, మనకి ఈ యొక్క హైకోర్టు అఫీషియల్ వెబ్సైటు. దీన్ని ఏంటంటే ఈ రకంగా కొత్తగా మార్చడం అయితే జరిగింది. మార్చిన తర్వాత మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని కనపడుతుంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది వేరియస్ కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగింది. అయితే జిల్లా వారీగా పోస్టుల భర్తీ అనేది జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అందరం కూడా ఎవరైతే జిల్లా కోర్టుకి సంబంధించి ఉద్యోగాల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదేంటంటే నిన్న రావడం జరిగింది, నైటు 6/5/2025 అని అయితే మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే చూడండి, స్టెనోగ్రాఫర్ 3, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, కాపీయిస్టు, అదేవిధంగా చూస్తే మనకి డ్రైవరు, రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేటు. ఓకే, అలాగైతే ఈ యొక్క రికార్డ్ అసిస్టెంటు, ఈ ప్రాసెస్ సర్వరు, ఈ డ్రైవరు, ఈ పోస్టులన్నిటికీ కూడా ఒక రకంగా జనాల్లో ఆసక్తి అనేది ఉంటే, ఈ ఆఫీస్ సబార్డినేట్కి మాత్రం కొంచెం ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఓన్లీ 7th క్లాసే, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే తీసుకోరు, ఓన్లీ 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మిగిలినట్లకి ఏంటంటే డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th అట్లా క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగైతే వీటికి సంబంధించి ఏ పోస్టులు అంటే ఇప్పుడు చూడండి, మనము ఫర్ సపోజ్ దీంట్లో ఒకటి మనం ఓపెన్ చేద్దాము. దీంట్లో కనుక మనం చూస్తే ఫర్ సపోజ్ ఆఫీస్ సబార్డినేట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అయింది కదా. దీంట్లో అనంతపురానికి సంబంధించి 43 పోస్టులు, అదేవిధంగా ఇక్కడ మనకి జిల్లా చిత్తూరు సంబంధించి 85 పోస్టులు, నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి 43, గుంటూరుకి సంబంధించి 60 పోస్టులు, కృష్ణాకి సంబంధించి 52, కర్నూలుకి సంబంధించి 55, నెల్లూరుకి సంబంధించి 49, ప్రకాశానికి సంబంధించి 59, అదేవిధంగా చూస్తే శ్రీకాకుళానికి 33, ఇట్లా మనకి జిల్లా వారీగా ఖాళీలు అనేవి అయితే ఇవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరికి సంబంధించి 17, వైఎస్ఆర్ కడపకి సంబంధించి 52, 17 వచ్చేసి దేనికంటే వెస్ట్ గోదావరికి. ఓకేనా, ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది. మీరేంటంటే 7వ తరగతి కంప్లీట్ చేస్తే ఈ యొక్క పోస్టులకి అప్లై అనేది చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ కాదు. అలాగైతే ఈ పోస్టులకి సంబంధించి గతంలో కూడా మనం చూసాం, చాలా డీవీలు వచ్చినాయి. ప్రతిసారి నేను డీవీలకి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళని, నాకు కూడా చాలామంది అలా ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా అప్పుడు ఆ రోజుల్లో మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ అనేది అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ప్రతి దానికి కూడా మీరైతే చూసుకోండి, ఈ రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్. అలాగైతే వీటికి సంబంధించి ఏంటంటే మనం సెకండ్ వీడియో అనేది చేసుకుంటాము. అసలు మనకి ఏంటంటే ఏ విధంగా కాంపిటీషన్ ఉండబోతుంది, ఎన్ని వేకెన్సీస్, ఏ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం చూద్దాము. సో ఎవరైతే పోయినసారి అప్లై చేసుకుని జస్ట్లో మిస్ అయ్యారో వాళ్ళకి ఈసారి జాబు వస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి పర్వాలేదు, పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఈ రికార్డ్ అసిస్టెంట్ ఉంది, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మీకు ఏంటంటే శాలరీస్ అనేవి బాగుంటాయి, మంచి పొజిషన్లో ఉంటుంది జాబ్ అనేది కూడా. ఇది కూడా మనకి జిల్లా వారీగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవి కూడా మీరు ఏంటంటే ఒకసారి చూసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి. నేనైతే దీన్ని మీకు ఒకసారి సరిగ్గా ప్రిపేర్ చేసి మళ్ళీ నేను మీకు ఒక మంచి వీడియో చేస్తాను. ఓకేనా, ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.